ఈ సమరంలో బీజేపీ రాష్ట్ర రథసారథి పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన పుట్టినరోజు ఒక 4 గోడల మధ్య కాకుండా ప్రజలందరి మధ్యలో ఉండాలి అనే విధంగా, అందరికీ అందుబాటులో ఉండాలి అనే విధంగా వృద్ధులు అలానే మహిళలు వీళ్ళందరూ అట్టడుగు వర్గాల్లో ఎవరైతే ఉన్నారో వారందరి మధ్యలో ఆయన చేసుకుంటూ పుట్టినరోజు జరుపుకుంటూ వాళ్లకు ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఏ ఏ ప్రతిఫలాలు అందాలో బీజేపీ పార్టీ నుంచి అందుతున్నాయో చెప్పే విధంగా వాళ్ళకి చెబుతూ, అలానే వాళ్ళకి ఫ్రూట్స్, నూతన వస్త్రాలు వారికి అందజేయడం కోసం మేమందరం ఇక్కడ బీజేపీ తరఫు నుంచి ఇక్కడ అందరూ ఉన్నాము. అదేవిధంగా అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆశీస్సులతో ఆయన బీజేపీని రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వం, ఈసారి కూటమి ప్రభుత్వం ఉంది. ఇంకా ప్రతిసారి బీజేపీ ముందడుగు వేస్తూ ప్రజల్లోకి ముందడుగు వేస్తూ ముందుకు రావాలనే ఉద్దేశంతో అందరం ఇక్కడ ఉన్నాము. మరొక్కసారి మాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అలాగే ఈ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రమేష్ నాయుడు మాధవ్ గారి చేతుల మీదుగా, అలాగే చేసినటువంటి విశిష్టతలు రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి గారు, అలాగే రాష్ట్ర మహిళా మోర్చా కార్యాలయ సెక్రటరీ అయినటువంటి మాధవీలత గారు, మరి మండల అధ్యక్షుడు, అలాగే సీనియర్ నాయకులు గారు అందరి సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవాలని కోరుతున్నాం. ఇంకా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు అట్లేగమ్మా ఫోటో తీసుకుంటున్నారు, అట్లే ఫోటో తీసుకుంటున్నారు, తీసుకున్నారు వెనక రావాలి. ఫోటో తీసుకున్నారు రైట్. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక మేధావి వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి,
యూత్ ఐకాన్ అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జన్మదిన ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయవాడలో కూడా కాకాని నాయకత్వంలో ఈరోజు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పేదలందరికీ కూడా, కార్మికులు కర్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం, పండ్లు పలహారాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని యోజన చేశారు చాలా చక్కగా. దానికి నన్ను ఆహ్వానించడం నిజంగా సంతోషిస్తున్నా. మాధవ్ గారు అనేటువంటి వ్యక్తి గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుపరిచితం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా అంకిత భావంతో సిద్ధాంతం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో సమగ్రాభివృద్ధి కోసం, కూటమి సమైక్యంగా ఉండడం కోసం ఆయన అనేక విధాలుగా పరితపిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్లో ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు, అలాగే ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా సంక్షేమ ఫలాలు అందనటువంటి, లేకుంటే రాజ్యాధికారం అందనటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వర్గాలందరినీ కూడా చైతన్యపరిచి వారిని భాగస్వామ్యం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నారు. వారికి దేవుడి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క కృప తప్పనిసరిగా ఉండాలని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేటువంటి క్రమంలో వారు విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. మాధవ్ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణంగా జరుపుకుంటున్నారు బీజేపీ శ్రేణులు, అలాగే కూటమి నాయకులందరూ కూడా. మరి ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి గుణదల మండలంలో ప్రత్యేకించి ఇక్కడ మాధవ్ గారికి అభిమానులు, అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల ప్రెసిడెంట్ కానివ్వండి, మండల స్థాయి కార్యవర్గం కానీ వీరందరూ కూడా భారతీయ మజ్దూర్ సంఘ్ కార్మికులకి, అలాగే కిసాన్ మోర్చా కర్షకులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇవాళ వస్త్రాలు, అలాగే పళ్ళ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, మరి అలాగే కోస్తాంధ్ర జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రమేష్ నాయుడు నాగోత్ గారి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ రాష్ట్ర మహిళా మోర్చా సెక్రటరీ అయినటువంటి ఆఫీస్ సెక్రటరీ మాధవి గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి చౌదరి గారు, మరి మండల ప్రెసిడెంట్ గారు, అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్ జాస్ సతీష్ గారు, వీరందరూ నాయకత్వం, అలాగే మా కాకాని ఆశయ సాధన సమితి సభ్యులు అందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరంలాగే మొన్న మాధవ్ గారి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా సేవ చేయడం, అలాగే మోడీ గారి 12 సంవత్సరాల సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడం, ఈరోజు మాధవ్ గారి 53వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ ఈ పండ్ల కార్యక్రమం, అలాగే వస్త్రాల పంపిణీ కార్యక్రమం అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా పేదల సంక్షేమంగా నిలబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.